ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 15వ తారీఖు సందేశము. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఉపచారం చేసెను. యోహాను సువార్త 12వ అధ్యాయము 1-2 వచనములు. మరియా, మార్తా, లాజరులు వారి జీవితములలో బహువేదనకరమైన పరిస్థితిని అనుభవించిరి. లాజరు జబ్బు పడినప్పుడు వారు కబురు పెట్టినను యేసు ప్రభువు రానందున ఇతరులు వారిని హేళన చేసి ఉండవచ్చును. మీరాయనను గౌరవించి మర్యాద చేసి మీ ఇంటికి ఆహ్వానించితిరి గాని మీ కష్ట సమయములో ఆయన ఆదుకొనలేకపోయెను అని వారని ఉండవచ్చును. వారప్పుడు గొప్ప అవమానమును భరించవలసి వచ్చెను. అయితే ఆ అనుభవమే పునరుద్ధానపు శక్తిని రుచిచూచినట్లు చేసెను. అంతమాత్రమే కాక 12వ అధ్యాయములో వారి గృహము ప్రత్యేకమైన గృహముగా మారినట్లు మనము చూడగలము. భోజనపు బల్ల యొద్ద ప్రభువు ఒకవైపున, లాజరు మరి ఒక వైపున కూర్చుండి ఉన్నప్పుడు బహుశా పిలువబడిన అతిథులు కూడా అక్కడ కూడి ఉండగా మార్త ఆనందముతో వడ్డనలో నిమగ్నురాలైనట్లు, మరియ ప్రభు పాదములను విలువైన అత్తరుతో అభిషేకించినట్లు మనము ఊహించెదము. ఈ 5 సంగతులు కృపను చూపించు విజయవంతమైన జీవితమును, సంతోషభరితమైన గృహమును, జీవముగల సంఘమును పొందుటకు కారణమగును. వారెంతో ప్రేమానందములతో ప్రభువైన యేసుక్రీస్తును తమ కుటుంబములకు శిరస్సుగా చేసుకొనిరి. అంతకు మునుపు ఆయనను అతిథిగా మాత్రమే ఎంచి గౌరవించెడివారు. అయితే ఇప్పుడు వారికి కలిగిన అనుభవములను బట్టి ఆయనను ప్రభువుగా, రక్షకునిగా, సృష్టికర్తగా తమ గృహమునకు, జీవితములకు శిరస్సుగా అంగీకరించి వారి సమస్తముపై ఆయనకు అధికారమిచ్చిరి. వారి సమస్యలు తీర్చి, వారి కన్నీటిని తుడిచి, వారి దుఃఖమును ఆనందముగా మార్చిన ప్రభువును వారి గృహమునకు శిరస్సుగా చేసుకొనిరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.